సార్ ధన్యవాదాలు సార్. ఇది ఇరిగేషన్ శాఖకు సంబంధించిన విషయం సార్, మా నిజామాబాద్ జిల్లాకు సంబంధించింది. గౌరవ మంత్రివర్యులు లేరు, మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారిని అట్లాగే ఎల్ఏ మినిస్టర్ గారిని కొద్దిగా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి ప్యాకేజ్ 2021-21A సంబంధించినటువంటి ప్రాజెక్టు. ఇది 4,800 కోట్ల రూపాయలతోటి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఉద్దేశించబడిన ప్రాజెక్ట్ అధ్యక్ష. అయితే దీని ద్వారా బాల్కొండ నియోజకవర్గంలో 70,000 ఎకరాలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 1,10,000 ఎకరాలు, అట్లాగే కోరుట్ల నియోజకవర్గంలోని 19,000 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గంలో దాదాపు 4,500 ఎకరాలు, ఇట్లా మొత్తం 2 లక్షల ఎకరాలకు సంబంధించింది. అయితే ఈ 4,800 కోట్ల ప్రతిపాదిత ఎక్స్పెండిచర్లో ఇప్పటికే 3,300 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే 70% పనులు పూర్తయినాయి అధ్యక్ష. దయచేసి మిగతా ఈ 30% పనులు పూర్తి చేస్తే 2 లక్షల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లోనే ముఖ్యంగా మరి ఏంటంటే దీంట్లో ప్యాకేజ్ 21A అని ఉంది అధ్యక్ష. అంటే 2 లక్షల ఎకరాలు మొత్తం కంటెంప్లేషన్లో మీకు ప్యాకేజ్ 21Aలోనే 1,20,000 ఎకరాలు ఉంటుంది. ఈ 1,20,000 ఎకరాలకి ఇదేమో బాల్కొండ నియోజకవర్గంలో 70,000 ఎకరాలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో జక్రాన్పల్లి మండలంలో 29,000 ఎకరాలు, బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూరు, భీమ్గలు, కమ్మర్పల్లి, మోర్తాడులో 70,000 ఎకరాలు, అట్లాగే కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి, ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో మండలాల్లో 19,000 ఎకరాలు, ఆర్మూర్ మాక్లూరు మండలాల్లో 5,000 ఎకరాలు. అయితే ఈ 2 లక్షల్లోనే ఈ 1,20,000కు ఇంకో సెగ్మెంట్ అన్నట్టు, మెట్పల్లి సెగ్మెంట్ అంటారు దీన్ని. దీంట్లో పర్టికులర్గా 80% వర్క్స్ పూర్తయినాయి. హెడ్ వర్క్స్ పూర్తయినాయి, పంప్ హౌజులు పూర్తయినాయి, మెయిన్ పైప్ లైన్ పూర్తయింది. ఇది పైప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది అంటే దాదాపు ఇంకొక 500 కోట్లు ఖర్చు చేస్తే 1,20,000 ఎకరాలకు 3 నుంచి 6 నెలల్లో నీళ్ళు ఇవ్వచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. చివరిలో మిగిలిపోయింది కాబట్టి దీన్ని టేకప్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఫస్ట్ 500 కోట్లు పెట్టి మెట్పల్లి సెగ్మెంట్ 1,20,000 ఇచ్చుకొని ఇంకొక 1,000 కోట్లు ఖర్చు చేస్తే మిగతా 80,000 ఎకరాలకు మళ్ళీ ఇవ్వచ్చు. సో టోటల్ ఇప్పటికే 70% ఎక్స్పెండిచర్ ఇంకర్ అయింది కాబట్టి, ఖర్చు చేయబడింది కాబట్టి ఈ ప్రాజెక్టును తొందరలోనే మొదలుపెట్టాలని కోరుతా ఉన్నా. సార్ సేమ్ ఇక్కడే ఆర్మూర్ అండ్ బాల్కొండ నియోజకవర్గంలో ఇంకొక చిట్టాపూర్, ఫత్తేపూర్, సుర్బిర్యాల్ అనే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టడం జరిగింది. ఇది కూడా ఎస్ఆర్ఎస్పి నుండి లిఫ్ట్ చేయవలసిన ప్రాజెక్టు. ఇది 150 కోట్ల రూపాయలతో 9,274 ఎకరాలకు ఉద్దేశించబడింది సాగునీరు అందించడానికి. అయితే అధ్యక్ష, ఇది బాల్కొండ నియోజకవర్గంలో చిట్టాపూరు, బాల్కొండ, శ్రీరాంపూర్లో 60 కోట్లతోటి 3,400 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గంలో ఫత్తేపూరు, సుర్బిర్యాల్ గ్రామాలకు 90 కోట్లతోటి 5,700 ఎకరాలు. దీంట్లో కూడా మా ప్రభుత్వంలో 20% వర్క్స్ పూర్తి చేసినాము. ఇప్పుడు అధ్యక్ష ఏమైంది, 2.5 years నుంచి 2 ప్రాజెక్టులు కూడా ఆగిపోయి ఉన్నాయి అధ్యక్ష. దయచేసి దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఇది పూర్తి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ చిట్టాపూర్, ఫత్తేపూర్, సుర్బిర్యాల్ అయితే బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఇది 1,50,000 ఎకరాలకు 1 ఎకరం చొప్పున సాగునీరు అందించబడుతుంది. లోయెస్ట్ కాస్ట్ తోటి ఉన్నది. ఇది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయినా మంచి ప్రాజెక్టు. లోయెస్ట్ కాస్ట్ 1.5 lakh రూపీ తోటి ఇప్పుడు ఎక్కడ అవ్వట్లేదు. కాబట్టి ఈ 2 ప్రాజెక్టులని దయచేసి ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేసి మా నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్ అట్లనే కోరుట్ల నియోజకవర్గంలోని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. నేను ఈ విషయంలో ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి వైరులు నేను పర్సనల్గా కలిసి చెప్పినాను. అట్లాగే ఇంతకుముందు 0 ఓవర్లో 27/3/2025లో 0 ఓవర్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది ఇప్పుడు మళ్ళీ 3వసారి. దయచేసి అయినా సరే దాంట్లో కదలిక లేదు. దయచేసి